ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. మే 10 ప్రభుదినం. నేటి లేఖన పఠనం యెషయా గ్రంథం 14వ అధ్యాయము 28 నుంచి 32 వచనాలు, అలాగే యెషయా గ్రంథం 16వ అధ్యాయము మొదటి 14 వచనాలు. నేటి ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 16వ అధ్యాయము 5వ వచనం. కృప వలన సింహాసనము స్థాపింపబడును, సత్య సంపన్నుడై దాని మీద కూర్చుండి తీర్పు తీర్చు ఒకడు కలడు. దావీదు గుడారములో అతడు ఆసీనుడై న్యాయము విచారించుచు న్యాయము జరిగించుటకై తేవరించును. వ్యాఖ్యానాంశం: క్రీస్తు సత్య సంపన్నుడై తీర్పు తీర్చును. వ్యాఖ్యానాంశం: క్రీస్తు సత్య సంపన్నుడై తీర్పు తీర్చును. వ్యాఖ్యానం: బబులోను మరియు అష్షూరీయుల తీర్పు జరిగిన తర్వాత ఇశ్రాయేలు దేశము చుట్టూ ఉన్న జనాంగములకు తీర్పు మొదలవుతుంది. న్యాయస్థానములో ప్రతివాదులు ఒకరి తర్వాత ఒకరు వాదనలు వినున్నట్లుగా యూదా ప్రజలకు చారిత్రక శత్రువులైన ఈ జనములు కఠినమైన భారములను లేక దేవోక్తిని వినబోచున్నారు. ఆహాజు తండ్రి అయిన ఉజ్జియా చేతిలో ఓటమి పాలైన ఫిలిష్తియా అతని మరణమును బట్టి సంతోషించవలసిన అవసరము లేదు. ఎందుకంటే అతని కుమారుడైన హిజ్కియా కూడా ఫిలిష్తీయులను ఓడించనున్నాడు అని రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయము 8వ వచనంలో చదువుతాం. మోయాబీయులు బహు గర్వము గలవారని యెషయా గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడింది. గర్వము ఈ ప్రజల లక్షణం. అయితే దీనిని గూర్చి యెహోవా గర్వము అహంకారము నాకు అసహ్యము అనియు, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును అని సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలోను 16వ అధ్యాయం 18వ వచనంలో కూడా యెహోవా సెలవిచ్చుచున్నాడు. మోయాబు పతనము మనకు తెలిసిందే. అది నిర్మానుష్యమైన రీతి వర్ణింపనలవి కానిది. భయముతో దిగులుతో మోయాబు వేయు కేకలు యెషయా గ్రంథం 15-16 అధ్యాయాలలో వినబడుచున్నవి. క్రీస్తు విరోధి పెట్టు హింసల నుండి నమ్మకమైన వారు యోధా నుండి పారిపోయి మోయాబు ప్రాంతములలో ఆశ్రయం పొందుతారని యెషయా గ్రంథం 16వ అధ్యాయం 3-4 వచనాలు వివరిస్తున్నాయి. తుదకు తీర్పులన్నీ ముగించిన తర్వాత కనికరము, సత్యము, యథార్థత మరియు న్యాయము కలిగి పాలించు ఒకడు వస్తాడు అని యెషయా గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనంలో చదువుతాం. న్యాయ విధులను బట్టి యథార్థత కలిగి ప్రజలకు న్యాయము తీర్చు పరమ సొలొమోనైన క్రీస్తు రాకడయను అనుకూల సమయమును గూర్చి కీర్తన గ్రంథం 72వ కీర్తన మొదటి 4 వచనాలు తెలియజేస్తున్నాయి. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.